ఫ్రెండ్స్, శేషాచల అడవుల్లో శ్రీనివాసుడు ఇంకా తపస్సులోనే ఉన్నాడు. కాని ఇప్పుడు ఆ తపస్సులో శాంతి లేదు, మనసులో కలత ఉంది. ఆయన కళ్లముందు మళ్ళీ మళ్ళీ ఒకే రూపం కనిపిస్తోంది. ఆ ఉద్యానవనంలో చూసిన ఆ అపూర్వ సౌందర్యరాశి పద్మావతి. ఆమె పేరు తెలియదు, ఆమె ఎవరో కూడా తెలియదు, కాని ఆమె రూపమే మనసంతా నిండిపోయింది. ఆహారం మానేశాడు, నిద్ర మానేశాడు, శరీరం క్షీణిస్తోంది. ఈ మార్పును ఒకరు గమనించింది. ఆమె ఎవరో కాదు, వకులదేవి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదే ఈ జన్మలో వకులదేవిగా శేషాచల అడవుల్లో నివసిస్తోంది. తల్లి కన్ను కదా, కొడుకు బాధను చెప్పకుండానే గుర్తిస్తుంది. వకులదేవి శ్రీనివాసుణ్ణి దగ్గరకు పిలిచి మృదువుగా అడిగింది, నాయనా, ఏమైంది? ఎందుకు ఇలా కృశించిపోయావు అని. మొదట శ్రీనివాసుడు మౌనంగా ఉన్నాడు, కాని తల్లి చూపు ముందు ఏదీ దాచలేకపోయాడు. అప్పుడాయన ఉద్యానవనంలో జరిగిన ఆ సంఘటనంతా చెప్పాడు. పద్మావతిని చూసిన క్షణం, ఆమె చూపు, ఆమె నడక, ఆమె మాటలేని సంభాషణ. ఇది సాధారణ ఆకర్షణ కాదని వకులదేవికి అర్థమైంది. ఇది దైవ సంకల్పం, ఇది భవిష్యత్తును మార్చే ప్రేమ. వకులదేవి చిరునవ్వుతో చెప్పింది, నాయనా, భయపడకు, ఈ బంధాన్ని నేనే ముందుకు తీసుకెళ్తాను అని. ఆమె నేరుగా ఆకాశరాజు రాజ్యానికి వెళ్ళింది. అక్కడ పద్మావతి తల్లిదండ్రులతో పెళ్లి విషయం ప్రస్తావించింది. ఇది విన్న ఆకాశరాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వకులదేవి చెప్పిన వరుడు సాధారణ మనిషి కాదు, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కాని ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. పెళ్లి అంటే సామాన్య విషయం కాదు, అది మహావైభవంగా జరగాలి. కాని శ్రీనివాసుడు అప్పటికి ఒక తపస్సి మాత్రమే. అంతటి ధనం ఎక్కడినుంచి వస్తుంది? అప్పుడు శ్రీనివాసుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి సహాయం కోరాలని. కుబేరుడు ధనానికి దేవుడు, లెక్కల్లో కఠినుడు. శ్రీనివాసుడు తన వివాహం కోసం అప్పు అడిగాడు. దేవుడే అప్పు అడగడం చూసి కుబేరుడు ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే ఒక షరతు పెట్టాడు. కలియుగం పూర్తయ్యే వరకు నువ్వు వడ్డీ మాత్రమే చెల్లించాలి, అసలు అప్పు కలియుగాంతంలో అని చెప్పాడు. ఈ ఒప్పందానికి బ్రహ్మ, శివుడు సాక్షులుగా నిలిచారు. శ్రీనివాసుడు అంగీకరించాడు. ఈ అప్పు భక్తులు ఇచ్చే కానుకల ద్వారానే తీరుతుందని మాటిచ్చాడు. అందుకే నేటికి భక్తులు హుండీలో వేసే ప్రతి రూపాయి దైవ అప్పు తీర్చడానికే అని నమ్మకం. ఇది ధనం గురించి కాదు, ఇది మన పాపాల త్యాగం. ఇక్కడితో శ్రీనివాసుడి కథ మరో మలుపు తిరిగింది. ఇప్పుడు దైవ వివాహానికి అన్ని మార్గాలు తెరుచుకున్నాయి. ఈ పెళ్లి ఎలా జరిగింది? లక్ష్మీదేవి ఎలా తిరిగి వచ్చింది? ఈ అద్భుత ఘట్టం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటే.